ఇది ఒక మనం చూస్తే ఎట్లుంటదంటే ఒక 20 సంవత్సరాల పైన వాళ్ళ జీవితాలను ప్రజల గురించి పోరాటం చేసి అడవిలో తిరిగి బయటికి వచ్చిన కోనపురి ఐలయ్య సాంబశివుడు తన పేరు. తర్వాత రాములు వాళ్ళ ప్యాలెస్ అనుకోవాలి, ఇది ఇక్కడనే పుట్టిన వాళ్ళు. ఇది ఒంటిల్లు, అక్కడ అదో పూజ గది, బండారి ఇల్లు, గొల్లకుర్మకు సంబంధించినటువంటి కులం వీళ్ళది. గదరన్న తల్లి పేరు కూడా లక్ష్మమ్మ. గదరన్న తల్లి తర్వాత సాంబశివుడు వాళ్ళ అమ్మ పేరు కూడా లక్ష్మమ్మ. ఇవాళ లక్ష్మమ్మ నిన్న పొద్దున చనిపోయింది. సో ఈ ఊరికి వచ్చి అసలు ఏంది వాళ్ళ జీవితం ఏంది, ఇన్ని రోజులు త్యాగాలు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉన్నాయని చెప్పని ఆ సాగుకు వచ్చినాం. మనం అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం. చూసిన తర్వాత ఈ ఇల్లు చూసిన తర్వాత ఏ ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు ఏదో చిన్న చిన్న ఈ దాంట్లో తిరుగుతూనే రియల్ ఎస్టేట్ దందాలు చేసి బొచ్చడు వేల కోట్లు 100 కోట్ల రూపాయలు సంపాదించే కాలం ఇది. ఈ కాలంలో ఇప్పటికి ఇన్ని రోజుల తర్వాత కూడా వాళ్ళ కుటుంబాలు, ఈ 2 కుటుంబాలు ఇద్దరిని రాజ్యం చంపింది. రాజ్యంతో చేతులు కలిపినటువంటి కొంతమంది దుర్మార్గులు, అందరికి తెలుసు ఎవరి ద్వారా జరిగిందనేది, నయీం గ్యాంగ్ తో జరిగిందని అందరికి తెలుసు. బయటికి వచ్చినాకంటే వాళ్ళు అంతకుముందు ఆయుధాన్ని, తుపాకీనే ఆయుధంగా చేసుకొని సాయుధ పోరాటం అని చెప్పని పోయినటువంటి వాళ్ళు, అంటే ఆయుధాలతోటే తిరుగుబాటు చేసి ఆయుధాలతోటే రాజ్యాధికారం తీసుకురావాలని దాంతో పక్కకు జరిగి ఓటునే మళ్ళీ ఆయుధం అనుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ అగైన్ రాజకీయ పార్టీలు తెలంగాణ గురించి అని చెప్పని బీఆర్ఎస్ లో, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత కూడా అందరూ, అంటే ఈ పాలక వర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తం అందరూ ఒకటే అని చూపించడానికి ఏంటంటే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ రాజకీయ పార్టీలలో చేరిన తర్వాత కూడా వీళ్ళని చంపినరు ఇద్దరిని. సాంబశివుడునేమో ఎంబడివాడి రాత్రిపూట తెలంగాణ గురించి ఒక మీటింగ్ అటెండ్ చేసుకుంటూ పోతున్న క్రమంలో నరికిండ్రు. ఇక 4 రోజులు అయితే తెలంగాణ వచ్చిన తర్వాత 4 రోజులు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేస్తా అన్నప్పుడు 14 ఏదో ప్రభుత్వం ఏదో ఫామ్ అయ్యేది ఉన్నట్టు జస్ట్ 3 రోజుల ముందు తనను షూట్ చేసిరు, నల్గొండలా షూట్ చేసినప్పుడు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళను కాపాడుకోలేకపోయినాం అనేది.